ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోల కేసులో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో చుక్కెదురైన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో గతంలో ఆయన సోషల్ మీడియా అలాగే ఆయన చీఫ్ పర్సనల్ అసిస్టెంట్గా కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. స్పోక్స్ పర్సన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనని ఏపీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చేతిలో కత్తి ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. గతంలో కుప్పం కోర్టు ఆయన రిమాండ్ను తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టు కుప్పం కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేయడం శ్రీహరికి ఇబ్బందిగా మారింది. బ్రీఫ్గా చర్చిద్దాము, జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈచ్. దాంట్లోనే మీరు ప్రీవియస్ టాపిక్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకోవచ్చు. అజయ్ గారు, యాక్చువల్గా ఇటువంటివి కొత్త ఏం కాదండి, సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, ఫార్వర్డ్లు చేయటం ఇవన్నీ కూడా. కానీ ఈ మధ్యకాలంలో కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. మనం గమనిస్తే లాస్ట్ వీకెండ్ అనుకుంటా హైకోర్టు ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రి మీదే ఈ రకంగా మార్ఫింగ్ ఫోటోలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? సరే, గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి, ప్రభుత్వం చూసి చూడనట్లుగా వదిలేసింది, అప్పుడు వ్యవస్థలు ఏదో మేనేజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. మరి మీరు వచ్చాక ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏమీ పరిస్థితుల మార్పు కనపడటం లేదు కదా. కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని చెప్పేసి హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఒక 2-3 కేసుల్లో. అటు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి కేసులు అవ్వచ్చు, లేదంటే కనుక వర్రా ఏవన్గా ఉన్నటువంటి వర్రా, అదే కేసులో వర్రా రవీందర్ రెడ్డి గారి సంబంధించిన కేసులో మాట్లాడినా, ఇప్పుడు లేటెస్ట్గా ఈ పూడి శ్రీహరి విషయంలో కూడా మేబీ దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు పోలీసులు. ఇక కోర్టు అక్షంతలు కూడా గట్టిగా పడుతుండటంతో ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేస్తున్నారు. మరి యథావిధిగా మరి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నారు. ఏమంటారు అజయ్ గారు? కొత్త ఏం కాదు కదా, మరి కత్తులు పెట్టడం ఇవన్నీ పేపర్లోనే పెట్టేశారు, మరి అప్పుడు లేనటువంటి అరెస్టులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? సురేష్ గారు ఇందాక మాట్లాడిన అంశం ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. ప్రభుత్వానికి ల్యాండ్ బ్యాంక్ ఉంటేనే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలన్నా భూమి కేటాయింపులు జరగాలి, రాయితీలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. భూమి లేకుండా వచ్చిన పరిశ్రమలు ఆకాశంలో పెట్టుబడులు పెట్టవు కదా. భూములు 99 పైసలకే ఇస్తున్నామంటే ఈ రాష్ట్రానికి జరగబోయే లాభం, ఈ రాష్ట్రంలో రాబోయే నిరుద్యోగ యువతలకు ఉద్యోగ కల్పన, ఇవన్నీ చూసి మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటగా ఆ సంస్థను వ్యతిరేకించడం, కోర్టులో కేసులు వేయటం, అక్కడ మొట్టికాయలు తినటం, ఆ తర్వాత ఇట్లాంటి వీళ్ళు చేస్తున్న అడ్డంకులన్నింటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఆ సంస్థ శంకుస్థాపన చేసే రోజుకి వీళ్ళకి సిసిడి రోగం బయటపడుతుంది. అంటే క్రెడిట్ చోరీ రోగం బయటపడుతుంది. వెంటనే బయటికి రావడం, ఆ సంస్థ మేము తీసుకొచ్చామని చెప్తాం. ఇకపోతే ఇందాక రామారావు గారు నారా లోకేష్ గారు కనపడకుండా వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు అంటున్నారు. అంటే రామారావు గారికి తెలియదేం కాదు, పర్సనల్ ట్రిప్పులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాయకుడు మాదిరి మా నాయకుడి మీద కోర్టుల్లో కేసులు లేవు, కోర్టులో పర్మిషన్ తీసుకొని విదేశాలకి పర్సనల్ ట్రిప్పులు వెళ్ళాల్సిన అవసరం మా నాయకుడికి అంతకన్నా అవసరం లేదు. వాటన్నిటికీ సమాధానం చెప్తే అంత సమయం లేదు. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడను, క్లోజ్ చేస్తా. ఆయన ఇంకో విషయం మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత అన్నాడు. సాక్షి పేపర్లో హైదరాబాద్ విషయంలోనేమో అక్కడున్న డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అక్కడున్న వినియోగదారులు ఇబ్బంది పెడుతున్నారని అక్కడ రాసి, ఆంధ్రప్రదేశ్ లోనేమో చంద్రబాబు నాయుడు గారు విఫలమని రాశారు. అంటే వీళ్ళ పత్రికే ద్వంద్వ వైఖరి. ఇక అంశం వదిలేయండి. ఇప్పుడు మీరు చెప్పారు పూడి శ్రీహరి గారి అంశం. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్రని ఆయన గతమంతా అచ్చలేనని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద కుప్పంకి చెందిన వ్యక్తి వినోద్ అనే వ్యక్తి ఈ నెల 13వ తారీఖున కేసు నమోదు చేయడం, ఈయన్ని 15వ తారీఖున అరెస్ట్ చేసి కుప్పం కోర్టుకు తీసుకువెళ్తే అక్కడ ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ. వెంటనే హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆయనకున్న అవకాశాల కొద్దీ ఆయన సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలి, మీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని నిరాకరించింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నేను సురేష్ గారు మీ ద్వారా ఒక అంశాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసుకున్నా.
వైఎస్ఆర్సిపి పార్టీ పుట్టుకతో సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ హద్దులు దాటింది. వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యక్తిగత హననంతో హద్దులు దాటి వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే వారి మీద వీళ్ళు విమర్శలు చేస్తేనో సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో తప్పులేదు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు బయటికి లాగి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే విధంగా వీళ్ళు చేసిన వికృత విష ప్రచారం, శ్రీరెడ్డి అయితే కావచ్చు, పంచప్రభాకర్ అయితే కావచ్చు, బోరుగడ్డ అనిల్ అయితే కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి అయితే కావచ్చు, సజ్జల బాలగోరెడ్డి అయితే కావచ్చు, ఇప్పుడు పుడిసి గారు అయితే కావచ్చు, వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియాలో సైకో కాలకేయ సైన్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ దోపిడీ విధ్వంసకర విధానాలను ఎవరు ప్రశ్నిస్తే వారి మీద రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తిగత హననం చేసుకుంటూ పోస్టులు మార్ఫింగ్ చేయటం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరటం, వాళ్ళ మీద ఏదైనా తిరిగి పోస్టులు పెడితే రైతులు 11ంటికి గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు. గుంటూరులో రంగనాయకమ్మ గారిని మీకు తెలియని అంశం కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ అనే వ్యక్తి గౌరవ భారతి గారు మాజీ ముఖ్యమంత్రి వారు భార్యని అసభ్యకరంగా మాట్లాడితే తక్షణమే అతని మీద కేసు నమోదు చేశాం, అతన్ని జైలుకు పంపాం, పార్టీ కార్యక్రమాలను దూరంగా పెట్టాం. వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో నేను చెప్పిన పేర్లు ఎవరినైనా వీళ్ళు వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. అదేమంటే వాళ్ళకి మా పార్టీ సభ్యత్వం లేవు, వాళ్ళతో మాకు సంబంధాలు లేవు అంటారు. కానీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్య అని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ అని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి మా చుట్టం అని ఒకళ్ళు. నేనేమంటా ఉన్నాను సురేష్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మన పార్టీ కార్యకర్తలను స్వీయ నియంత్రణ కోల్పోకుండా కాపాడాల్సిన నాయకత్వమే వాళ్ళని ఈ విధంగా కాలకేయ సైన్యం మాదిరి రాష్ట్ర ప్రజల మీదకి వదిలేసి వికృత చేష్టలతో భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే వీళ్ళు చేసే పిచ్చి పనులు, పిచ్చి పరాకాష్ఠ చేసి వీళ్ళు మార్ఫింగ్ వేసి పెట్టే పోస్టుల వల్ల అరెస్ట్ అయితే వెంటనే గొగ్గోలు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం. మీరు పనికి మాలిన పనులు చేయకుండా ప్రశ్నించండి, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి, విమర్శించండి. మా తప్పులు ఉంటే సరి చేసుకుంటాం, సరైన సూచనలు చేస్తే తీసుకుంటాం, అంతే తప్ప గతంలో మీరు వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవటానికి ఒక కారణం సోషల్ మీడియాలో వికృత చేష్టలే అని తెలుసుకోలేకపోయి ఈ రోజు కూడా వైసీపీ పార్టీ అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని మేము తిప్పి కొడుతున్నాం. సాక్ష్యాధారాలు న్యాయస్థానాల ముందు ఉంచుతున్నాం. న్యాయస్థానాలు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వటం నిరాకరించినాయి అంటే వీళ్ళు ఎంత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అదే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఇటువంటివి మనకేమి కొత్త కాదు. కోర్టులో కూడా ఇవన్నీ గత 7-8 సంవత్సరాల నుంచి ఈ రకమైన ప్రస్తావనకు వస్తున్నాయి. కానీ అసలైన మార్పు ఇంపార్టెంట్ ఏంటంటే కోర్టులు ఈ మధ్య కాలంలో వీటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఏవైతే కోర్టులు వెసులుబాటు ఇచ్చినాయో అవే కోర్టులు ఇవి శృతి మించుతున్నాయి, హద్దులు దాడుతున్నాయి అని చెప్పేసి అదే కోర్టులు పోలీసులు ఈ విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పిన వాటికి అనుగుణంగా ఈ చర్యలు కనబడుతున్నాయి అర్థమవుతుంది. నాకు ఎక్కువ టైం లేదు. రామారావు గారు మీరు కూడా కొంచెం బ్రీఫ్ లేదు అజయ్ గారు మీకు చాలా టైం ఇచ్చారు. నాకు ఇంకా టైం లేదు సార్. ఒక నిమిషం, మీరు అన్ని పాయింట్స్ ప్రస్తావించారు. ఇంకా మీరు ప్రస్తావించకపోతే నేను ఇచ్చేవాడిని. మీరు అన్ని పాయింట్స్ ప్రస్తావించారు. రామారావు గారు అవన్నీ అందరికీ తెలుసు, రోజు మాట్లాడుకున్నాయి. రైట్ స్టేజీ మీద ఉండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతా ఉంటే అవన్నీ కొత్త విషయాలేం కాదు. అదేం కొత్త విషయాలేం కాదు. ఇదే వేదికగా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నవే. రామారావు గారు, ఇప్పుడు కోర్టులు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈయన సిపిఆర్ఓ అంట, మరి ఇంతకు ముందేమి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అదే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టు సీఎం జగన్మోహన్ రెడ్డి. అదే అంటున్నా, మరి ఆ రకమైన డ్యూటీ చేయాల్సింది పోయి ఇవేం పబ్లిక్ రిలేషన్స్ అర్థం కావడం లేదు. మరి గతంలో నేనైతే పెద్దగా ఏం వినలేదు. ఎక్కువగా కూడా సజ్జల భార్గవ్ రెడ్డి గారు వాళ్ళ పేర్లు వినపడతా ఉండేవి, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అని చెప్పేసి అవన్నీ కూడా. సరే ఓకే, మీరు అనేకమైన స్టాఫ్ ఉంటారు, మరి ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏంటి, ఆయన చేసేది ఏంటి? సరే అది గతంలో ఇదో ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఏదో ఒక పదవి ఉండే ఉంటుంది కదా. మరి అంత మంచి పదవులు అలంకరించినప్పుడు మరి శృతి మించితే ఇంకోటి వాతావరణం కూడా చూసుకోవాలి. గతంలో కోర్టులు
కొంత వెసులుబాటు ఇచ్చినాయి. చిన్న చిన్న వాటికి అరెస్టులు ఎలా చేస్తారు, భావ ప్రకటన స్వేచ్ఛలు ఉండవా, విమర్శనాత్మకంగా ఉంటాయి, ఒకసారి తీవ్రంగా కూడా ఉంటాయి అని చెప్పేసి అన్న కోర్టులే ఈ మధ్యకాలంలో మీరు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు అని అంటమే కాదు, ఏదో ఇక్కడ హైకోర్టు అంటమే కాదు, సుప్రీంకోర్టు కూడా అదే భావనలోకి వచ్చింది కాబట్టి ఈరోజు బెయిల్ తిరస్కరించింది, రిమాండ్ ఇది అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఏమంటారు సురేష్ గారు? పూడి శ్రీహరి గారు ఏదైతే ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గం, ఆయన జర్నలిస్ట్ గా అట్లాగే సిపిఆర్ఓగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్వహించినటువంటి పాత్ర అయితేనేమి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మీడియా ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో జరిగేటటువంటి అక్రమాలు, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అట్లాగే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ ని కళ్ళకు కట్టినట్లుగా శోధించి ఆయన ప్రజా సంకల్పం పేరుతోటి ఒక మ్యాగజైన్ ఇవ్వడం, ఒక బుక్లెట్స్ గానీ తీసుకొస్తున్నటువంటి ప్రభావశీలరైనటువంటి వ్యక్తిగా ఎదుగుతున్నటువంటి క్రమం అయితేనేమి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి సర్కార్ ఆయన మీద కక్ష కట్టడానికి ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి అంశం చాలా చిన్నదండి. వీళ్ళు చెప్తున్నటువంటి ఏదో ఒక ఇది పోస్టింగ్ పెడితే అది కుప్పంలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ కలిగించిందని, అక్కడ ఎవరు కుప్పంలో వ్యక్తి రీపోస్ట్ చేశాడని, అది పూడి శ్రీహరి గారి ద్వారా నాకు వచ్చింది అనేటువంటి వేక్ గా చెప్పినటువంటి అంశం మీద ఈ విధంగా కేసులు నమోదు చేశారంటే వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు ప్రభుత్వానికి. నేనేమన్నానంటే ఆర్టికల్ 19 వైలేషన్ అవుతా ఉంది, 21 వైలేషన్ అవుతా ఉంది. అట్లాగే హైకోర్టు కూడా ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకాలు ఏమంటే అవినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దాన్ని ఉదాహరిస్తూ 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి కేసుల్లో సిఆర్పిసి 41 నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. ఈ రోజు బెంగళూరులో అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా చెప్తా ఉన్నాడు, రాహుల్ గారు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా ఏదో బందీగా పట్టుకెళ్ళినట్టుగా దుర్మార్గంగా పట్టుకెళ్తున్నారు. పూడి శ్రీహరి అంటే ఒక జర్నలిజం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి, ఒక మాట కూడా నైజం కూడా చాలా స్పష్టంగా ఉండేటువంటి వ్యక్తిని ఈ విధంగా హింసిస్తే అసలు ఈ రాద్ధాంతం ఏంటి, ఈ దాష్టీకం ఏంటంటే, పూడి శ్రీహరి గతంలో సిపిఆర్ఓగా పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీడియా ఇన్ఛార్జ్ గా ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఉన్నారు కాబట్టి ఆయన నుంచి బెదిరించి, ఆయన నుంచి కొంత సమాచారం బెదరగొట్టి లాక్కోవాలని చెప్పేసి ఆయన్ని తీసుకుని పోతున్నటువంటి ఉద్దేశం తప్పితే, అంటే ఎంత భయపడుతుంది ఈ ప్రభుత్వం అనే దానికి ఉదాహరణే పూడి శ్రీహరి గారి అక్రమ అరెస్ట్ అండి. దీన్ని ఖచ్చితంగా ప్రజా సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి అంశం. మరొక అంశం ఏంటంటే, పూడి శ్రీహరి గారికి ఏదైనా గనక ఇబ్బంది తలపెడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క చివరి రోజులు, చివరి గడియలు మూడినట్టు అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి హననం చేస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. పూడి శ్రీహరి గారిని కుప్పం తీసుకుపోయేది ఏంటండి? మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసులు పెట్టుకోండి, విజయవాడలో పెట్టుకోండి, లేకపోతే ఇంకో చోట పెట్టుకోండి. కుప్పం తీసుకెళ్తున్నారంటేనే దీనికి వాళ్ళకి ఒక ప్రత్యేక అజెండా ఉంది. ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది ఒక పార్ట్, ఇది మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే బాజీ గారు ఇందాక గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పినటువంటి అంశంలో నేను కొన్ని అంశాలను నివేదిస్తున్నాను. ఎందుకంటే కారణం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు. అదాని కనెక్ట్ అనేటువంటి ఆ పదాన్ని జీవో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2025 అక్టోబర్ 11 ఇచ్చినటువంటి జీవోలో ఎందుకు పొందుపరచలేదో బాజీ గారు కూడా దీన్ని ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. దీని వెనుక ఒక రాద్ధాంతం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, లేకపోతే ఆయన యొక్క ప్రస్థానం, ఆయన ఈ యొక్క డేటా సెంటర్ కోసం భూమి కేటాయించిన అంశం కానీ వీటన్నిటిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప మరొక అంశం కాదనేది ఇది పెద్దలు బాజీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. భూముల అంశం కూడా వెంకటేశ్వరరావు గారు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నానంటే, మా ఎంపీ గురుమూర్తి గారు కూడా అదే మాట్లాడింది. అనవసరంగా భూముల కేటాయింపులు నిబంధనలకు విరుద్ధంగా అవసరాలకే అంటే మించి చేసేటటువంటి విధానాన్ని ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ప్రశ్నిస్తే దాన్ని మనం ఎట్లా తప్పడతామండి? దానికి ఆన్సర్ చేయాలి ప్రభుత్వం. ఎక్కడ ఆన్సర్ చేయట్లేదు. ఈ రోజు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదైతే కొరత ఉందో దీని మీద ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం? ఆన్సర్ చేసే విధానం లేదు. వీళ్ళు అనగదొక్కేటటువంటి విధానం, నియంతృత్వం, నిరంకుశత్వం, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి పోలీసు కేసుల ద్వారా, పోలీసు యంత్రాంగం ద్వారా ఈ ప్రభుత్వం నడపాలనుకోవటం ఇది దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి విఘాతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలను తీవ్రంగా ఖండిస్తుందండి. రైట్ సార్. బాజీ గారు ప్లీజ్ స్ట్రిక్ట్లీ 3 minutes లో మీరు కంక్లూడ్ చేస్తారు. సురేష్ గారు, ఏదైతే
ఈ గూగుల్ డేటాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది ఫుల్ టైం 1 hour కంప్లీట్ గా డిబేటబుల్ అంశం అండి. నేను ఇంకొక తడవ దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు రామారావు గారు చెప్పిన దానికి కానివ్వండి, వెంకటేశ్వర గారు చెప్పిన దానికి కానివ్వండి, నేను కంప్లీట్ గా నేను డాటాతో సహా ఏమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమి నష్టాలు ఉన్నాయి అనేది కూడా చెప్తాను. యాక్చువల్ గా ఇది ఇక్కడ 2 భాగాలుగా చూడాలి. గూగుల్ సంస్థకి ఏంటి లాభం వైజాగ్ లో పెడితే అనేది ఒక అంశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ లాభం అనేది అంశం ఉంది. ఈ రెండింటికి కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. గూగుల్ సంస్థకి ఒకే సింగిల్ లైన్ లో గూగుల్ సంస్థకి లాభం ఒకటే చెప్తా. సింగిల్ లైన్ లో ఆసియా ఖండానికి, ఆస్ట్రేలియాకి, అట్లాగే యుఎస్ కి కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ డాటాని సరఫరా చేయడానికి చాలా చౌకగా విశాఖపట్నం నుంచి వెళ్తుంది అనేది గూగుల్ సంస్థ వేసిన అంచనా. అలాగే ఇది పోర్ట్ సిటీ విశాఖపట్నం, పైపెచ్చుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఇది చాలా అంశాలు ఉన్నాయి ఇలాంటివి. అందుకు గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతో రావటంలా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని వైజాగ్ని ఎంచుకుంది. అలాగే మన రాష్ట్రానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి కూడా నేను తర్వాత చెప్తాను. టైం లేదు కాబట్టి నేను ఆ అంశాలన్నీ నేను ప్రస్తావించట్లేదు. నేను ఇంకొకసారి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చాలా గణాంకాలతో సహా ఏమి లాభము ఏమి నష్టం ఎలా కూడా ఉన్నాయి, నష్టం కూడా ఉంది. ఈ నష్టం మనమే కాదు, డాటా సెంటర్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని నష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలని మొన్న శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి వైష్ణవ్ కూడా ప్రస్తావించాడు. ఏదైతే ఎకోసిస్టమ్ కి ప్రాబ్లమ్స్, వాటరు, పవరు, ఇట్లాంటి అంశాలని రినవబుల్ ఎనర్జీ ద్వారా దాన్ని క్లియర్ చేయాలని కొన్ని అంశాలు ప్రస్తావించాడు. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయండి, అవి ఇంకొకసారి మాట్లాడతా. ఇప్పుడు 2వ టాపిక్ వస్తే కనుక మీరు ఇందాక ప్రస్తావించినట్టు దాంతో ఏకీభవిస్తున్నాను. ఈ రోజు కోర్టులు చాలా సీరియస్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ఇట్లా సమాజానికి మరి ప్రమాదం కలిగించే అంశాలు పెట్టినా, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టేది పెట్టినా, వ్యక్తిగత హననం, క్యారెక్టర్ హననాన్ని పెట్టినా కానీ కోర్టులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. బెయిల్ ఎవరు వెంటనే వాటిని పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీహరి ఏదైతే ఉన్నాడో అతను చేసినది ఏంటి? అతను మార్ఫింగ్ చేయటం, చంద్రబాబు గారికి వ్యక్తిగత హననంగా మార్ఫింగ్ చేసి పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి అతనేం తప్పు చేయలేదు అని రామారావు గారు మాట్లాడతారు. నేను ఒకటే ప్రశ్న, తప్పు చేయకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ ఎందుకు బెయిల్ నిరాకరించారు చెప్పండి? మీరు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తారా? హైకోర్టు ఎందుకు వ్యతిరేకించింది బెయిల్ ఇవ్వడానికి? ఇతను శుద్ధపోస అయితే, ఇతనికి ఏం తెలియని అమాయకుడైతే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎందుకు బెయిల్ నిరాకరించిందో సమాధానం చెప్పండి. ఇతను సోషల్ మీడియా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, చాలా పోస్టింగ్లు పెట్టాడు. కావాలంటే పబ్లిక్ డొమైన్ లో ఈయన చేసిన నిర్వాకాలన్నీ కూడా ఉన్నాయి, మీరు తీయండి. కాబట్టే అతని మీద ఒకవేళ మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నారేంటి, జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం అంతా లాగటానికి ఆయన తీసుకుపోయి బ్లాక్ మెయిల్ చేయడానికి కిడ్నాప్ చేశారా? ఆ రకంగా మీరు చెప్తారా? అవసరం ఏముందండి? పోనీ అదే నిజమైతే సుప్రీంకోర్టు ఎందుకు లభించలేదండి? కాబట్టి మీ అభిప్రాయం కరెక్ట్ కాదు. అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు కూడా వాళ్ళని కూడా నేను నిందిస్తా. పార్టీ ఎవరైనా కానీ, తెలుగుదేశం అయినా, మీరైనా, మా పార్టీ వాళ్ళైనా కానీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత హననం చేయటం కానీ, సమాజానికి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేస్తే అది శిక్షార్హమే. ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రస్తుతం రామారావు గారు ఉరిదీటాలు కాల్చి చంపడాలు ఏం చేయలేదుగా, జస్ట్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ మాత్రమే చేశారు సార్. దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తుంటే రాహుల్ గాంధీ ఒక పక్క హోరెత్తిస్తున్నాడు, ఎన్డీఏ హోరెత్తిస్తుంటే ఎన్డీఏకి బయలుదేరేది ఏంటండి సంస్కృతి? ఇది కరెక్ట్ కాదు. బాజీ గారు పునరాలోచించుకోండి. మీరైనా, తెలుగుదేశం సోషల్ యాక్టివిస్ట్ అయినా, మేమైనా తప్పు అయితే ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి. కాబట్టి ఇది అణిచివేయాల్సిన సబ్జెక్ట్. ఇది
శిక్షార్హమైనటువంటి శిక్ష చేయాలి కాబట్టి అటువంటి అరెస్టులు ఉండాలండి. విష ప్రచారాలు Okay, 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 okay. There is no time for argument here. There is no time for argument here. Only ఒక couple of minutes లో మీ అభిప్రాయాలు చెప్పమన్నాము. మళ్ళీ దీని గురించి మళ్ళీ డిబేట్లు చేయాల్సిన అవసరం పడుతుంది, ఎందుకంటే ఇది ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది ఈ వ్యవహారం. రామారావు గారు అన్నట్టు దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఆయన్ని కుప్పం తీసుకెళ్లారు కూడా మనం మాట్లాడదాం. మళ్ళీ వెంకటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇది ఆ రోజు పెద్ద బయటికి రాలేదు ఎవరు అని మీరు తెలుసు. సభ్యుల మీద విష ప్రచారాలు చేశారు కాబట్టి ఆయన కేసు పెట్టడం జరిగింది. ఓకే, అర్థమైంది అర్థమైంది. అక్కడ కేసు అక్కడ పెట్టారు కాబట్టి అక్కడ తీసుకెళ్లారు. తెలుసు, ఐడియా ఉంది. అజయ్ గారు ఆగండి. శ్రీహరి అనే వ్యక్తి తెలియని వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయంలో 6-7 ఉన్నతమైనటువంటి ఐఏఎస్ అట్లాంటి ఆఫీసర్స్ లేదా పొలిటికల్ అడ్వైజర్లో ఈయనది కూడా ఒక పేజీ ఉంది అక్కడ. ఈయన కొత్తోడేం కాదు, తెలియని వ్యక్తి కాదు, జరిగింది వాస్తవం. ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు పెద్ద దీని మీద వ్యతిరేకించారు. కాబట్టి ఇటువంటి చేయడం అనేది పునరావృతం కాకుండా కేసులు చేయడము, చర్య తీసుకోవడము సరైన పద్ధతి. ఆయన మీద చర్య తీసుకోవాలి, మేము దాని మీద సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక 75 ఏళ్ళకి సంబంధించినటువంటి భార్య మీద కానీ వ్యక్తి ఎంత దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. ఆ చేసినటువంటి అజయ్ చెప్పినటువంటిది వైసీపీకి మంచి క్రెడిబిలిటీ ఇచ్చాడు. అటువంటి పోకట్లు చేయడం వల్ల మీరు ఓడిపోయారు. అంటే సమస్యలు బాగా చేశారు, ప్రజాపాలన బాగా చేశారు, ఇటువంటి పోకట్లు చేయడం వల్లే ఓడిపోయారు చెప్తున్నాడు ఆయన అజయ్. అంటే వైసీపీ అన్ని బాగా చేశారు, ఇటువంటివి చేయడం వల్లే ఓడిపోయారని వాళ్ళకి సలహా ఇస్తున్నాడు. అవేమి కాదు, ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన మాట వాస్తవం. ఆ చేశారు కాబట్టి ఆయన మీద చర్య విను అజయ్ విను, తొందరపడకు విను. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే, చట్టబద్ధంగా తీసుకోవాలి. కేసు ఎక్కడ పెట్టారా ఏం పెట్టారు కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ఎవరైనా చేసినట్టు ఇటువంటి కేసులు ఏ దేశంలో ట్రంప్ ఏం మాట్లాడితే ఎక్కడో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఎక్కడో మాట్లాడితే ఎక్కడో, అది తప్పని దాన్ని మనం పట్టలేం. కాబట్టి అది కరెక్ట్ చర్యే. అదేవిధంగా ఇదే కాదు, ఆ వినోద్ కుమార్ అని ఆయన పెట్టిన మాట వాస్తవం. ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, కుమార్ రెడ్డి అని ఆయన, అది అనంతపురం చెందిన ఆయన, అది కూడా రావట్లేదు. ఇది కూడా ఈయన కూడా ఉన్నది. ఇటువంటిది చర్య తీసుకోవాలి. రెండవది నేను చెప్పదలుచుకుంది అంటే, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్, ఈ రోజు మీరు చూసింటారు, ఇప్పుడే లేటెస్ట్ సమాచారం, కృష్ణమరాజు గారు ఆర్ఆర్ మీరు తెలుసు కదా, ఈరోజు అక్కడ నేను రామాలయం రేపు కట్టబోతున్నాను, నేను శంకుస్థాపన చేస్తాను, దమ్మున్నవాడు ఎవడున్నా రాండి, రామభక్తులు మిమ్మల్ని కార రాస్తారు. ఏమిటిది? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక మాట్లాడాల్సిందే. అందుకోసమే ఇటువంటి వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకోండి. తెలుగుదేశం వాళ్ళు దీనివల్ల మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు 50% ఉన్నారు. మరి ఆ 50%లో దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులు ఇటువంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారు. రేపు మీకు కూడా ఇదే గట్టి పడుతుంది. తెలుగుదేశం వాళ్ళ సోదరులకు చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఏరి పారేయండి, మాకు సంబంధం లేదని ప్రకటించండి. ఈరోజు చూడండి, మీరు ఇదే జరిగితే మీ పార్టీ అంతకంటే ఘోరంగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. బీజేపీని మెడ మీద పెట్టుకొని మీరు తిప్పుతున్నారు, ఆర్ఎస్ఎస్ పేరు మీద పరోక్షంగా చేస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు చాలా భయాందోళనకరంగా ఆయన ప్రకటన ఇచ్చాడు. అందుకోసమే శ్రీహరి అనే వాడిని కాదు, ఇంకొక ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి, కుమార్ రెడ్డి మీద. అటువంటిది పునరావృతం చూడాలి. రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ అంటే ఏమిటి? ప్రజాస్వామ్య హక్కు అంటే ఏమిటి? రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా మనం విమర్శించే హక్కు మనకు 5 భాగాలు మనకుంది. నువ్వు ఆయన వ్యక్తిగతం మీద, ఆయన భార్యల మీద ఆయన కత్తి పెట్టి ఇదే మన స్వేచ్ఛ అంటే. మేము అట్లా మాట్లాడాల్సి వస్తే మీ మీద కూడా చాలా మాట్లాడతాం, కానీ మా సంప్రదాయం, మా పద్ధతి అది కాదు. ఆయన వ్యక్తిగతం మీద జోలికి వెళ్ళడం కానీ ఇట్లాంటి చేయడం కాదు. దాన్ని కూడా మన రామారావు సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఇటువంటిది మా తరపు పొరపాటు జరిగిందేమో, భవిష్యత్తులో జరగకుండా చూసుకున్నామంటే మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. ఇది కూడా ఎంట వేసుకుని వస్తే ఎట్లా రామారావు? ఇంత దుర్మార్గంగా ఉన్నవాళ్ళు కూడా ఎంట వేసుకొస్తే ఎట్లా? మనము మన పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పును తప్పుగా ఖండించాలి, కరెక్ట్ని కరెక్టే ఖండించాలి. ఇప్పుడు వీళ్ళేమో శుద్ధ పూసలాగా, ఇప్పుడు ఆయన బాజీ గారు చెప్పినట్లు తెలుగుదేశం శుద్ధ పూసలా? వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని, నీతి, నిజాయితీ విలువలు కట్టబడిన వాళ్ళ
మరి ఈరోజు కృష్ణంరాజుని నిజంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళతో కృష్ణంరాజుని బహిష్కరిస్తాం ఈ పద్ధతులు అంటే ఖండించారు. అందుకో శ్రీహరిని అరెస్ట్ చేయడం కరెక్ట్, సుప్రీంకోర్టు తిరస్కరించడం కరెక్ట్. ఏ చర్యకైనా మేము కూడా దాన్ని సమర్థిస్తాం. చంద్రబాబు మీద మా వ్యతిరేకంగా ఉన్న ఒక సీనియర్ని, ఒక తల్లిని, ఒక అంత స్థాయి కలిగిన వాళ్ళని అట్లా వ్యక్తిగతంగా దూషించడము, మార్ఫింగ్ చేయడము అది తీవ్రమైన తప్పిదం అనేది నా అభిప్రాయం. రైట్, ఆన్ దట్ నోట్ ఐఎమ్ వైండింగ్ అప్ రైట్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, రామారావు గారు, అజయ్ గారు అండ్ బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.